గైస్ బేసిక్గా ఏ కాలేజ్లో అయినా కూడా ల్యాబ్స్ మనం కంప్యూటర్స్లో అలా చూస్తాము, బట్ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చిన తర్వాత ల్యాబ్స్ మాత్రం ఇలాగే ఉంటాయి అనమాట. ఒక మినీ కిచెన్ అనమాట. సో ఎందుకంటే ప్రాక్టికల్స్ ఇక్కడే జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షెఫ్గా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు. సో రైట్ నాతో పాటు స్టూడెంట్ జలజేష్ ఉన్నాడు, తనతో మాట్లాడదాం. హాయ్ బ్రో. బేసిక్గా ల్యాబ్ చాలా బాగుంది. అంటే మాకు ల్యాబ్లు అంటే ఇలా ఉంటాయని అంటే లైవ్లో చూడలేదు, మేము చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాము. మీకు షెఫ్గా కొన్ని నేర్పిస్తూ ఉన్నారు కదా, ఫస్ట్ మీకు నేర్పించింది ఏంటి, డిష్ ఏంటి? మేము సాసెస్, మదర్ సాసెస్ నేర్పించాం. ఎవ్రీ ఫుడ్ ఐటమ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ ఉంటాయి కదా. అవును. దాంట్లో మెయిన్ సాసెస్ 6 ఉంటాయి మ్యామ్. అవి ఆ సాసెస్ మదర్ సాసెస్. సో ఇప్పుడు నువ్వు ఏ ఇయర్ చదువుతున్నావు ఇక్కడ? సెకండ్ ఇయర్. ఏం చేయబోతున్నావు ఇక్కడ? మంచిగా టమాటాస్ పెట్టావు. మేము ఇప్పుడు నేను టమాటో సూప్ చేయబోతున్నాను. మాకు ప్రాక్టికల్లో నేర్పించాను. మాకు చూపిస్తున్నావు. ఓకే, రెడీ. సో ఇతని కాస్ట్యూమ్ చూడండి. అంటే ప్రాక్టికల్స్లో మనకి రెగ్యులర్గా అయితే వేరే వేరే కాస్ట్యూమ్స్ ఉంటాయి, బట్ వీళ్ళకి అప్రాన్స్తో పాటు అంటే పైనుంచి కిందాక ఇదే కాస్ట్యూమ్ ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ ల్యాబ్స్లో ఏంటంటే ప్రాక్టీస్ టైంలో కూడా ఇదే కాస్ట్యూమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చూడొచ్చు ఈ కాస్ట్యూమ్ అప్రాన్లో ఒక క్లాత్ కూడా ఉంది మనకి. ఎప్పుడైనా అంటే ఈ హ్యాండ్కి మనం నార్మల్గా వేరే వేరే వాటికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా అర్జెంట్గా ఏదైనా క్లాత్ అవసరం ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళు అది కూడా క్యారీ చేసేలాగా వీళ్ళ కాస్ట్యూమ్ డిజైన్ చేశారు చాలా నీట్గా. అండ్ ఇతను మంచిగా ఇప్పుడు టమాటా సాస్ అంట నేర్పించబోతున్నాడు. బ్రో, ఇంట్లో వంట చేస్తావు ఎప్పుడైనా? ఇంట్లో చేశాను. ఓకే, అంటే ఈ ఇంట్రెస్ట్ మీద వంట వచ్చా, లేదంటే హోటల్ మేనేజ్మెంట్ తర్వాత ఇంట్లో వంట చేయడం మొదలు పెట్టావా? ఫస్ట్ నుంచి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. చేస్తావా? ఏం చేస్తావు ఇంట్లో? మేము లైక్ బిర్యానీ, టమాటో రైస్. ఓ, కొంచెం ఫ్లేమ్ అయిన తర్వాత ఆయిల్ వేస్తారా? ఓకే. ఫ్యాకల్టీ మీకు ప్రతిదీ ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు ఇక్కడ ఆయన వంట చేసి చూపిస్తూ ఉంటారా మీకు? ఫ్యాకల్టీ ఎలా చేయాలి ఏంటి ఓపిక్గా చెప్తూ ఉంటారు? ఎలా చెప్తుంటారు? ఇప్పుడు డిషెస్ అన్ని మన దగ్గరే ప్రిపేర్ చేపిస్తున్నాం. ప్రిపేర్ చేపించి దాంట్లో ఏమైనా ఫాల్ట్ ఏమైనా వస్తే మాకు వచ్చి సార్ వచ్చి మాకు దగ్గరకు వచ్చి నేర్పిస్తారు. దగ్గరకు వచ్చి నేర్పిస్తారు. ఓకే ఓకే. మనకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా సార్ని అడగచ్చు. సో మీ సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి? ప్రాక్టికల్స్ ఉంటాయి మ్యామ్, థియరీ ఉంటుంది. థియరీ మార్నింగ్ డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఆఫ్టర్నూన్ వచ్చి ప్రాక్టికల్స్లో మేము చేయాలి. మాకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ చెప్తారు. సో చాలామంది ఏంటంటే వైజాగ్లో బెస్ట్ కాలేజ్ ఏది అంటే హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి అంటే సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ అంటున్నారు. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ చదువుతున్నారు కాబట్టి ఏమైనా చెప్తారా? చాలామంది ప్రేక్షకులు చూస్తూ ఉంటారు సుమన్ టీవీ. ప్లేస్మెంట్స్ బాగుంటాయి మ్యామ్. ప్లేస్మెంట్స్ బాగున్న తర్వాత ఫ్యాకల్టీ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇక్కడికి వచ్చి మనం చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆల్ ది వెరీ బెస్ట్.